హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే మనం క్విక్గా ఇంకా ఈజీగా చేసుకోగలిగే లంచ్ రెసిపీని చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నైట్ అన్నం మిగిలింది అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, మధ్యాహ్నం చక్కగా లంచ్గా చేసుకోవచ్చు, కావాలంటే నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకుని తిన్నారంటే రుచి అద్దరిపోతుంది. పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లో చేసి పంపించండి, బాక్స్ ఖాళీ చేసి తెచ్చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం తెల్లగా అవుతుంది, అలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయల్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో బాగా మెత్తగా పండింది కాకుండా కొంచెం గట్టిగా వేసుకుంటే బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కొంచెం సాఫ్ట్గా అయింది కదా. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే పసుపు వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ తక్కువ అయితే చివరిలో చూసుకొని కూడా కలుపుకోవచ్చు. ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 200 గ్రాముల పన్నీర్ని ఈ విధంగా కొంచెం పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఈ పన్నీర్ బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అయినా వేసుకోవచ్చు. పన్నీర్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ పన్నీర్ ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిండుగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ మసాలా వేస్తున్నాను. ధనియాలు వేయకుండా చేసే బిర్యానీ మసాలా అండి, అది ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను కొంచెమే వేశాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ పన్నీర్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఇందులో ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్, అంటే సుమారుగా ఒక 200 గ్రామ్స్ వరకు రైస్తో వండిన అన్నాన్ని వేస్తున్నాను. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పన్నీర్ కర్రీలో మనం రైస్ వేసేసి కలిపేసుకుని పన్నీర్ రైస్లా తినొచ్చు, లేదా చక్కగా మనం చపాతీలో కూడా తినేయచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ కారం కానీ ఏది తగ్గినా వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. పన్నీర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ. మరి ఈ పన్నీర్ రైస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.